దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తున్న అంశము ఏంటి అంటే యాజకత్వం, దైవ పిలుపు, దేవుడి యొక్క చిత్తం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఎన్నో పోస్టులు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇంజనీరింగ్ చేస్తే ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడని, ఎంటెక్ బీటెక్ చేస్తే అదేవిధంగా ఈ యొక్క లాయర్కి సంబంధించిన స్టడీస్ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క బీపీఓలో కంపెనీ వర్క్ చేసేదానికి డిగ్రీస్ చదివితే సరిపోతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇలా ప్రతి దానికి ఒక లాయర్, ఒక డాక్టర్గా, వైద్యములో, విద్య రంగంలో ఏదో ఒక విధంగా, ఏదో ఒక పొజిషన్లో, ఏదో ఒక విధంగా చాలామంది సెటిల్ అయిపోతూ ఉన్నాము. జాబ్ కోసము, జాబ్ ఎందుకు అంటే డబ్బుల కోసం, సంపాదించాలి, బ్రతకాలి. అవును, మంచి ఆలోచనే. అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క పోస్టుకు లేని గొప్ప ఔన్నత్యము, అందులో ఇంకా ఒక నిస్వార్థమైన ఒక మంచి ప్రేమ కలిగిన దృక్పథము ఎందులో అయినా ఉంది అనంటే, కుటుంబ సభ్యుల్ని కూడా విడిచిపెట్టుకొని, వారి యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టుకొని నిస్వార్థముగా బ్రతకడానికి వారి యొక్క జీవితాన్ని కూడా పరిత్యజిస్తూ ఉన్న ఈనాటి యాజకులు మన గురువులు. అందుకే వారికి ఉన్న ప్రత్యేకమైన పిలుపు ఇది దైవ పిలుపు. డబ్బు కోసం కాదు, హోదా కోసం కాదు, పేరు కోసం కాదు, ప్రతిష్ట కోసం కాదు, లేదంటే ఏదో గొప్పగా అందరి ముందు బ్రతకాలని కాదు, కానీ దేవుడి ముందు గొప్పగా కనబడాలి అని, దేవుడి చిత్తము నేను చేయాలి అని. ఏ విధంగా అయితే పౌలు గారు అన్నారో, ఇక జీవించడం క్రీస్తు కొరకే, మరణించడం అయితే ఇంకా నాకు మేలే. చూడండి, కనీసం పౌలు గారైనా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడి పిలుపుకి స్వరం వినిన తర్వాత విధేయత చూపించాడు. కానీ గురుతత్వం అనేది, యాజకత్వం అనేది అలా కాదండి. 10th అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొన్ని 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఒక బ్రదర్గా ఉండి కొన్ని పరిచర్యలు అందించి దాని తర్వాత యాజకులుగా వారు అవుతూ ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల వ్యవధి కాలంలో ఎన్ని బాధలో వాళ్ళకైతే. కానీ చాలామంది ఇంటర్ తర్వాత, అంటే 10వ క్లాస్ అయిపోయిన తర్వాత, లేదంటే 12వ క్లాస్ అయిపోయిన తర్వాత, డిగ్రీ 3 సంవత్సరాలు చదివిన తర్వాత వారు జాబులు చేస్తూ వారి కోసం వారు ఎంతో కొంత సమకూర్చుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఏదో ఒక విధంగా జీవిస్తూ ఉన్నారండి. అవును, వారి యొక్క జీవితం కూడా గొప్పదే, అందరినీ కూడా దేవుడు పుట్టించాడు. కానీ అన్నిటికంటే అమూల్యమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ఔన్నత్యము కలిగిన పిలుపు ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో, నిస్వార్థమైన పరిచర్య అనంటే అది యాజకత్వం. మనందరికీ తెలుసు, యాజకులు అంటే గురువులు, పురుషులు, అవునా? ఎస్. అదే ఆపోజిట్గా మరి స్త్రీలకి ఏంటి అంటే మఠకన్యా స్త్రీలు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, యాజకత్వము, దైవ పిలుపు అనే అంశం మీద ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనందరం కూడా ఆత్మ గ్రహింపు కలగాలని, జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఇక్కడ ఒకసారి ధ్యానిద్దామండి. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవ యందు పాపముల పరిహారమునకై కానుకలను, బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రధాన యాజకుడు అనగానే మనకి పరిశుద్ధమైన గ్రంథంలో పాత నిబంధన నుండి వస్తూ ఉన్నారండి. వాళ్ళు లేవి వంశస్థులు. కానీ ఇక్కడ కొత్త నిబంధనలో ఏంటి మార్పు అంటే, ఓన్లీ కేవలం లేవి వంశస్థులు కాదు, ఎవరైనా సరే యాజకులు అవ్వచ్చు. అందుకే కదా యేసయ్య వచ్చిన తర్వాత కులాన్ని, మతాన్ని, లేదంటే ఈ యొక్క జాతుల మధ్యలో ఉన్న, ఆ యొక్క మతాల మధ్యలో ఉన్న ఆలోచనలన్నింటినీ మార్చేస్తున్నాడు యేసయ్య. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను మార్గాన్ని అని. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసు ప్రభువారు జాతిని చూడట్లేడు, కులాన్ని చూడట్లేడు, ఏదో వంశాన్ని చూడట్లేడు, తారతమ్యాలు చూడట్లేడండి. కానీ కొత్త నిబంధనలో ఉన్న మన యేసయ్య చెప్తూ ఉన్నాడు, అందరూ నా బిడ్డలే, అందరూ నా దేవాలయానికి రావచ్చు. లేవీలు మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరైనా యాజకులు అవ్వచ్చు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఈ యాజకత్వము, ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతటా వారు పొందలేరు. చాలామంది అంటుంటారు కదండి,
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం కాబట్టి దయచేసి క్షమించాలి. వాళ్ళు యాజకులుగా ఉన్నారు, ధర్మశాస్త్ర బోధ ఈ యొక్క మన గురుతత్వంలో ఉన్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా పుట్టించి సృష్టించి మరి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది బిడ్డలు తెలిసి తెలియక, తెలిసి మాట్లాడిన దేవుడు ఊరుకుంటాడేమో కానీ తెలిసి తెలియకుండా తప్పుడు మాటలు మాట్లాడితే, పాపపు మాటలు మాట్లాడితే చాలా భయంకరంగా ఉంటాయి మన బ్రతుకులు. ముఖ్యంగా దేవాదేవుడు అంటూ ఉన్నాడండి, నా వార్తావాహుల మీద మీరు చెయ్యి లేబట్టకూడదు, వారు నా యొక్క కను గుడ్డులు అని దేవాదేవుడు అంటున్నాడు. ఎవరి గురించి? యాజకుల గురించి దేవుడు అంటూ ఉన్నాడు. కను గుడ్డు అంటే అండి అది లోపల ఉంటుంది, బయట ఉండదు. అవునా? కను రెప్పని దాటుకొని కను గుడ్డు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే కను రెప్ప ఆటోమేటిక్గా మూస్తూ ఉంటుంది. కను రెప్ప యేసయ్య, కను గుడ్డు లోపల ఉన్న యాజకులు, దేవుడి యొక్క బిడ్డలు, సేవకులు. వాళ్ళని ముట్టుకోవాలంటే యేసయ్యని దాటిన తర్వాత ఏదైనా సాధ్యం. అందుకే వారిని ఏదైనా మనం అనే ముందు చాలా ఆలోచించాలి. అసలు అనకూడదు, ఉన్నది ఉన్నట్టు ఏమన్నా ఉన్నా కూడా అనకూడదు. ఎందుకంటే వాళ్ళు బలహీనులు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డారా, ప్రధాన యాజక పదవి గౌరవమును నువ్వు నేను అనుకుంటున్నాం కదా ఈ రోజులలో, ఆ గురువుకి నేను గౌరవం ఇస్తున్నాను, ఆ యాజకుడికి నేను గౌరవం ఇస్తున్నాను, లేదంటే ఇక్కడ ఉండేవాడు కాదు. కొంతమంది పాలిటిక్స్ని అప్లై చేస్తూ ఉంటారు చర్చెస్లో కూడా. ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవేనా? నశించిపోయే ముందు ఇలా మాట్లాడతాము, నాశనానికి ముందు గర్వం వస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన హోదా ఎంతైనా, మనకి ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, దేవుడి బిడ్డలు ప్రధాన యాజకుల ముందు మనము మోకరిల్లి ప్రార్థన చేస్తూ పాప సంకీర్తన తీస్తూ ఉన్నాము, మంచి పాప సంకీర్తన. అందుకే దేవుడు మనలో ఉన్న అహము, మనలో ఉన్న గర్వము అణచడానికి, ప్రధాన యాజకులు నా బిడ్డలు అని చెప్పడానికి పాప సంకీర్తన ద్వారా దేవాతి దేవుడు ప్రపంచానికి ప్రకటిస్తున్నాడు. అది ఏంటి అని అంటే, యోహాను సువార్తలో 20వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత శిష్యుల ముందుకు వచ్చి అంటూ ఉన్నాడు, వారి మీదకి శ్వాసను ఊది, ఇదిగో నేను మీ మీదకి పవిత్రాత్మను ఊదుతున్నాను. అయితే ఇదే వరం అంటే, మీరు ఎవరి పాపములైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడతాయి, ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. అంటే ఒక అధికారాన్ని దేవాది దేవుడు ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో పేతురు నీ యొక్క రాతిపై నా సంఘాన్ని నిర్మిస్తున్నాను, క్రీస్తు అనే సంఘాన్ని. నీవు ఈ లోకంలో దేన్ని బంధింతువో పరలోకంలో నేను అది బంధిస్తాను, ఈ లోకంలో నువ్వు దేన్ని విప్పుతావో నేను పరలోక రాజ్యంలో విప్పుతాను. అంటే ఏంటండి? అది ఒక అధికారం. అంటే పాపాలు క్షమింపబడే అధికారము యాజకుడికి దేవాదేవుడు ఇస్తూ ఉన్నాడండి. అందుకే పేతురు మొట్టమొదటి యాజకుడు, ఫస్ట్ పోప్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? పోపు గారి ప్రపంచానికి మొత్తానికి కూడా. అదేవిధంగా దాని తర్వాత మనం చూస్తున్నాం, పోపు గారి కింద ఎవరుంటారు? కార్డినల్స్, బిషప్స్, దాని తర్వాత ప్రధాన యాజకులు, దాని తర్వాత డీకన్స్. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, అపోస్తలులు 12 మంది ఉన్నారు అక్కడ ఆల్రెడీ. వాళ్ళు ఎవరు అని కనతలేని కథోలిక సభలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, బిషప్స్ అని వారికి పేరు. అందుకే మనము మోకరిల్లి వారి ముందు, అంటే అక్కడ ఉన్నది ఎవరు అంటే యేసయ్యే, ప్రధాన యాజకుడే. కానీ ప్రధాన యాజకుడి ప్లేస్లో ఉండడానికి దేవుడు ఎవరికి అధికారాన్ని ఇచ్చాడు, ఎవరికి కృపనిచ్చాడు, ఎవరికి అనుగ్రహాన్ని ఇచ్చాడు, అంత గొప్ప దీవెనని ఎవరికి ఇచ్చాడు అంటే మన యాజకులకి. అందుకే మనము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు వారి గురించి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయకూడదు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అంత మాత్రమే చెప్పట్లేనండి. చూడండి, హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 4వ వచనము, ప్రధాన యాజక పదవిని, గౌరవమును ఎవరంతటా వారు పొందలేరు. దేవుడిచ్చారండి వారికి గౌరవాన్ని. దేవుడే ఇస్తుంటే గౌరవాన్ని యాజకులకి నువ్వు నేనెంత? ఇక తన బిడ్డలకి దేవుడే ఇస్తున్నాడు గౌరవాన్ని. అహరోను వలె, చూడండి, అహరోను వలె దేవుని పిలుపు వలననే. అహరోనుని ఎవరు ఎన్నుకున్నారయ్యా అని చూస్తే యావే ప్రభువు మోషేతో అంటూ ఉన్నాడు, ఇదిగో మోషే, నేను నీ యొక్క సహోదరుడైన అహరోను కుటుంబాన్ని ఎన్నుకున్నాను. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, అహరోనుని తన యొక్క 4 కుమారుల్ని తీసుకురా నా యొద్దకి, నేను వారిని అభిషేకిస్తూ ఉన్నాను, యాజక వస్త్రాన్ని వారికి తొడుగు, వారిని దీవించు, ఇదిగో వారిని నేను ఉపయోగించుకుంటున్నాను, వారే యాజకులు, దేవుడి దేవాలయంలో పనిచేయాల్సిన వాళ్ళు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, 12 గోత్రాలు ఉన్నాయి కదండి పాత నిబంధనలో, అవునా? 12 గోత్రాలలో లేవి గోత్రానికి సంబంధించిన వంశము అహరోను గారు, వారి యొక్క సంతానము. అయితే 12 కర్రలు తీసుకొచ్చారు దేవాలయంలోకి. 12 అంటే యావే ప్రభువే చెప్పాడు ఇదంతా.
నేను నా బిడ్డని ఎలా ఎన్నుకుంటానో ఈ ప్రపంచానికి అర్థం కావాలి కాబట్టి యాజకులు అనే ఒక గొప్ప ఔన్నత్యాన్ని, గౌరవాన్ని నేను ఎలా ఎన్నుకుంటానో ఈ ప్రజలకు తెలియాలి కాబట్టి 12 జాతుల నుండి, అంటే ఆ యొక్క 12 గోత్రాల నుండి 12 కర్రలు తీసుకొని రండి, ఎండిపోయిన కర్రలు. దేవాలయంలో గుడారము ముందు పెట్టండి. గుడారము అనగా దివ్యమందసం, దేవుడి దేవాలయంలో పెట్టండి అని యావే ప్రభు మోషేతో చెప్పాడు. ఆ రోజు అందరూ 12 గోత్రాల వారు తీసుకొచ్చి వారి యొక్క కర్రలు పెడుతూ ఉన్నారు. పెట్టగానే అందరి కర్రలు ఎండిపోయినట్లుగానే ఉన్నాయి. కానీ అహరోను పెట్టిన కర్ర దాని మీద ఉందండి, లేవి వంశస్థులం మేము అని ఇలా ఉన్నాయి. మేము మనష్య వంశస్థులం, లేవి వంశస్థులం, ఇలా ఉన్నాయి కొన్ని ఆ యొక్క గోత్రాల పేర్లు. అందులో లేవి గోత్రానికి చెందిన అహరోను వంశము వీరు మాత్రమే ఎన్నుకొనబడి ఉన్నారు. ఎలా అంటే దేవాది దేవుడు వారి యొక్క ఎండిపోయిన కర్రను పుష్పించేలాగున చేశాడు. ఎండిపోయిన మన జీవితాలు పుష్పిస్తే ఎంత గొప్పగా ఉంటాయి కదా, ఫలిస్తాము. అవునా? ఎస్. అంటే మనకి ఈజీగా ఉందేమో చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, కుండ ఉందండి, కుండలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. కానీ ఇప్పుడు అదే కుండ కరువు కాకుండా సమృద్ధి అని అంటే ఏమంటామంటే నిండి పొర్లి పొంగే పాత్రగా దేవుడు మార్చాడు. ఆమేన్. దీనికి ఉన్న వ్యత్యాసం అది. నీరు లేని కుండ మనం మనుషులం. నిండిగా పొంగి పొర్లే పాత్రగా దేవాదేవుడు అభిషేకించాడు ఎవరిని? యాజకులని. అందుకే వారిని మనం ఏమంటున్నామంటే అభిషక్తులము అని, అభిషక్తుడు అని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అందుకే యేసయ్య అంటూ ఉన్నాడు, నా బిడ్డలు, క్రీస్తు బిడ్డలు యాజకులు. అందుకే వారిని మనం అంటున్నాము అభిషక్తులు. వారు అభిషక్తుడు గురువు. ప్రార్థించే అధికారాన్ని కూడా దేవాదేవుడు వారికి ఎందుకు ఇచ్చాడు అంటే వారిలో అభిషేకము ఉంది. వారు మన మీద చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం నింపబడతాము. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ పిలుపు అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజకుడిగా చేయబడును. ఆమేన్. ఫ్యూచర్లో కూడా జరుగుతుంది ఇది. ఆమేన్. కాబట్టి ఏదో చిన్న చిన్న మాటలో లేదంటే ఎవరో మనుషులు చేసే ప్రయత్నం కాదు యాజకుడు అనే యొక్క గొప్ప ఔన్నత్యము. ఆ యొక్క ప్రొఫెషన్ కరెక్ట్గా చెప్పాలంటే ప్రతిదానికి ఒక సంపాదన ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఫస్ట్లో మంచి టాప్ మార్క్స్లో పాస్ అయ్యి మంచి జాబ్ కొడితే ఆ యొక్క ఓపెనింగ్స్లో 20,000, 30,000, 40,000, మినిమంలో మినిమం. ఈ రోజులలో అయితే 50,000 మొట్టమొదటి శాలరీ. యాజకులకు అంత ఉండదు. ఆ ప్యారిష్లోనే వాళ్ళ జీవితం అంతా. వారానికి 5,000 వచ్చినా అక్కడే మళ్ళీ ప్యారిష్కి ఖర్చులు పెట్టాలి, వాళ్ళని వాళ్ళు చూసుకోగలగాలి, మళ్ళీ ఖర్చులు అడుగుతారు. మళ్ళీ వీళ్ళు పెద్ద మనుషులు అంట, ఇక చర్చి పెద్దలంట, ఎవరో పెద్ద మనుషులు వాళ్ళ పేరు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎక్కడున్నామండి ఆలోచనలు? మన పెద్దరికము దేవుడి వాక్కు దగ్గర ఆలోచిస్తే అర్థమవుతుంది. పెద్దవాళ్ళు యాజకులు, వయస్సులో చిన్నవారైనా 26 ఏండ్లు, 27 ఏండ్లు, 28కి ఒకవేళ దేవుడి కృపల యాజకులైనా వాళ్ళ ముందు మనం చిన్నవాళ్ళము. అభిషేకంలో వాళ్ళు గొప్పవాళ్ళు, దేవుడి కనిదృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళండి. కానీ ఈ రోజుల్లో కనతలేని కథోలిక శ్రీసభలో ఉన్నాము. మేము 4 తరాల నుండి గొప్ప కథోలికులం అని చెప్పుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళే ఉన్నారు. కానీ దేవుడి వాక్కుకి విధేయత చూపిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. గురువుల్ని హింసిస్తున్న వాళ్ళు ఉన్నారు, యాజకుల్ని హింసిస్తున్న వారు ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, చేష్టల ద్వారా, ఇంకా అంతకన్నా మించి స్త్రీలు వస్త్రధారణ ద్వారా, కామపు ఆలోచనల ద్వారా, ఆ వస్త్రధారణ కూడా కొంగు కరెక్ట్గా ఉండదు, చీర కొంగు కరెక్ట్గా ఉండదు, ఈ యొక్క చున్ని కరెక్ట్గా వేయరు, పిచ్చి పిచ్చి వస్త్రధారణలు, లోదుస్తులు కనిపించేలాగిన వస్త్రధారణలు. ఎంత మటుకండి పాప జీవితాన్ని మనం జీవించేది. దేవుడు కన్నెర్ర చేస్తే ఎంత పాటు మన యొక్క జీవితాలు. గొమర్రా, ఆనాడు సొదొమ గొమర్రాని నాశనం చేసిన దేవుడికి ఎంతసేపు మనల్ని చేయడానికి. కానీ చూస్తున్నాడు దేవుడు. మనం పాపంలో పడడమే కాకుండా మళ్ళీ పరిశుద్ధంగా జీవించడానికి వచ్చిన గురువుల్ని కూడా వస్త్రధారణ ద్వారా ఈనాడు స్త్రీలు ఎంతోమంది తెలియక అని అనకూడదండి. చిన్న చిన్న పిల్లలమేం కాదు, మనము తెలియకేం చేయట్లేము, అన్నీ తెలుసు. మన వేషాలు ఏదైనా ఉంటే బయట చూసుకోవాలి. కనతలేని కథోలిక శ్రీసభలో దేవుడి యొక్క దేవాలయంలో కాదు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా జీవించడం కాదండి. పరిశుద్ధంగా జీవిస్తున్నాము అని మన క్రియలు కూడా చూపించగలగాలి. మనం చేసే ప్రతి పనిలో దేవుని మహిమపరచగలగాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు అంటున్నాడు మనతో, ప్రియమైన దేవుడి బిడ్డలారా,
యాజకత్వానికి వచ్చేదే చాలా తక్కువ మంది, మళ్ళీ వచ్చిన వారిని పొట్టన పెట్టుకుంటున్నారు, చంపేస్తూ ఉన్నారు, స్టాబ్ చేస్తూ ఉన్నారు, అంటే కత్తులతో పొడిచి మరీ చంపేస్తున్నారు, హింసల పాలు చేస్తున్నారు, నిందల పాలు చేస్తున్నారు, చేసినా చేయకపోయినా తప్పే అంటూ ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాము మన యొక్క కథోలిక శ్రీ సభలో, మన ప్యారిష్లలోనే గురువు దగ్గరికి వెళ్తారు, ఒక కంప్లైంట్ ఇంకొకరి మీద ఇస్తారు, ఈయన పోతాడు ఇంకొక కంప్లైంట్ ఇంకొకరి మీద ఇస్తారు. ఇలా 100 మంది కలిసి 100 మంది మీదికి కంప్లైంట్లు ఇస్తూ ఉంటే ప్యారిష్ ప్రీస్ట్ ఏమవ్వాలి? ఆయనకి ఉండదా అండి? ఆయనకి మనసు ఉంటుంది, ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్ ఫీలింగ్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. ఆయన కూడా ఒంటరి వాడే. ఆయనకైనా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళందరూ దూరంగా ఉన్నారు, నీకైనా నాకైనా భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, మన యొక్క ఎమోషన్స్ పంచుకోవడానికి. కానీ గురువుకి ఎవరు ఉండరు, దేవుడు తప్ప. మనలో ఎంతమంది ఈ సమయంలో దేవుడి వైపు చూస్తున్నా, ప్రభువా నువ్వు ఉన్నావు ప్రభువా నేను విశ్వసిస్తున్నాను. ఎన్నో కళ్ళ ముందు ఒక వ్యక్తి కనబడి భార్య భర్తల మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వల్ల, లేదంటే అమ్మకి కూతురికి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ వల్ల వెళ్ళి అమ్మని పట్టుకుంటే తప్ప మనకి ఓదార్పు దొరకట్లేదు. ఎక్కడో ఉన్న దేవుడు పక్కన బయట పెడుతున్నాము, పక్కన ఉన్న తల్లిని చూస్తున్నాం మనము. మరి గురువులకు ఉండదా అండి అలాంటి ఆలోచనలు? మా అమ్మ ఉంటే బాగుండు, మా నాన్న ఉంటే బాగుండు, నన్ను పట్టించుకుంటే బాగుండు, నాకు జ్వరం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేరు, నాకు వ్యాధి వచ్చినప్పుడు ఎవరు చూసుకోవట్లేరు అని వాళ్ళకు ఉండదా అండి? వాళ్ళు కూడా మనుషులే కదండి. మన మానవత్వం ఎక్కడ చచ్చిపోతుంది ఈ రోజున? ఎక్కడైతే ప్యారిష్ ప్రీస్ట్ ఉంటాడో అక్కడ ప్యారిష్ మెంబర్స్ ఉంటారు. మనమందరము ప్యారిష్ గురువుకి సహాయం చేయకపోగా మరలా అదంతా పక్కకు పెట్టి తిరిగి ఎదురు తిరుగుతూ ఉన్నాం మనము. దేవుడు ఎంత బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవదేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, ప్రధాన యాజకుడి యొక్క పదవిని ఎవరో కాదండి, దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే ఎన్నుకున్నాడు. అంత మాత్రమే కాదండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, 5వ వచనం చూడండి. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును, ప్రధాన యాజకత్వం అంటేనే దానికి ఒక గౌరవం ఉంది, అదొక పదవి. ఇట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్. దేవుడు పరలోక రాజ్యం నుంచి ఇచ్చాడు. నీలాగా నాలాగా ఈ లోకంలో తిరుగుతూ సాఫ్ట్వేర్ కంపెనీ నుండి ఎవరికో వచ్చే ప్రమోషన్ నేను లాక్కోవాలి, శాలరీ హైక్ రావాలి, ప్రమోషన్ రావాలి, లేదంటే నువ్వు దేవుడివే కాదు. దేవుడి దగ్గర మన ప్రార్థనలు, గురువుల ప్రార్థన అలా ఉండదు. ఒక్కసారి ఇక్కడ ఒకవేళ హైదరాబాద్లో చేసిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో లేదంటే 7 ఏళ్ళకో వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ఏం ప్రమోషను? అడవి ప్రాంతాలలోకి వెళ్ళి పరిచర్య చేయాలి. దారులే కరెక్ట్గా లేని, రోడ్లే కరెక్ట్గా లేని ప్రదేశాలకు వెళ్ళి పరిచర్య చేయాలి. అక్కడ మళ్ళీ బ్రతుకుతారా లేదా అంటే తెలీదు, చంపేస్తారు అడవి మనుషులు కూడా. ఎక్కడా కూడా వారి యొక్క జీవితానికి ఒక సెక్యూరిటీ లేదు. దేవుడే వాళ్ళ సెక్యూరిటీ. నీకు నాకు కుటుంబం అనేది ఉంది సెక్యూరిటీ, నీకు నాకు దేశం అనేది సెక్యూరిటీ ఉంది, ఈ యొక్క రాష్ట్రం అనేది సెక్యూరిటీ ఉంది, లేదంటే ఆధార్ కార్డు అని ఇంకేదో అంటూ ఉంటాం మేము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వారి జీవితానికి అసలు సెక్యూరిటీ లేదు, ఒంటరి జీవితం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవదేవుడు మనకు అందరికీ చెప్తూ ఉన్నాడు, పదవీ గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు. క్రీస్తు అనగా అభిషక్తుడు. ఇప్పుడు క్రీస్తు అనగా ఎవరు అంటే ప్రధాన యాజకుడు. ఆయనగా ఆ యొక్క పదవిని ఆపాదించుకోలేదండి, వాళ్ళు సంపాదించుకోలేదు. అదేమి దేవుడు ఇచ్చాడు, కానీ అది నిలబెట్టుకోవాలి పరిశుద్ధంగా జీవించేవారు. దానికోసమే కదా మనం ప్రార్థనలు చేయాల్సింది. పరిశుద్ధంగా జీవిస్తున్న వారిని పాపంలో పడేయడానికి ఈరోజు కనతనైన కథోలిక శ్రీ సభలో ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది పురుషులు వారి నోటి మాటల ద్వారా పాపంలో పడేస్తున్నారు. గురువుల్ని పరిశుద్ధత వైపు నడిపించకపోగా చేస్తున్న మరో ఘోరమైన పాపం ఇది. మరలా మనం ఏం చేస్తున్నామట, మేము ఇస్తున్నామండి నెలకి ఇంత చందాలు, మన ప్యారిష్ మనం పోషించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ పల్లెటూళ్ళలో కాదు కానివ్వండి, హైదరాబాద్లో అయితే పొద్దున్న లేవగానే చెత్త వాళ్ళు వస్తారు, డస్ట్బిన్ ఆ యొక్క గార్బేజ్ తీసుకువెళ్ళడానికి, ఇళ్ళలో ఉన్న చెత్తని కలెక్ట్ చేసుకోవడానికి. చెత్త తీసుకోవడానికి వారు వీక్లీ వన్స్ వస్తారు, వారానికి ఒక్కసారి వస్తారు, 150 రూపాయలు 200 తీసుకుంటారు వాళ్ళు. గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళు చేసేది సరే, వాళ్ళ శాలరీ పక్కకు పెట్టండి, మళ్ళీ 200 తీసుకుంటారు ఒక్కొక్క కుటుంబం దగ్గర. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, చెత్తని తీయడానికి కూడా 200 తీసుకుంటున్నారు. నీలో ఉన్న నాలో ఉన్న చెత్త యొక్క కన్ఫెషన్ ద్వారా పరిశుద్ధమైన గురువులు తీస్తున్నారా లేదా? ప్రీచింగ్స్ చేస్తున్నారా లేదా? వారు 24 గంటలు కష్టపడుతున్నారా లేదా ప్యారిష్లో? పుట్టుకకి పండుగకి ప్రతి దానికి కూడా గురువు ఉండాలి. దివ్యమైన బలి పూజ ప్రతిరోజు అక్కడ అర్పిస్తూ ఉన్నారు, గురువు ఉండాలి. గురువు లేకపోతే నువ్వు చేస్తావా అమ్మా దివ్యమైన బలి పూజ? నువ్వు చేస్తావా అయ్యా పెళ్లి చేసుకున్నవాడవి? లేదుగా. గురువు చేయాలి, యాజకులు చేయాలి. పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న వాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనం సహాయం చేయాలి. అంతేగాని ఉన్న పరిశుద్ధమైన గురువుని పాపంలో పడేయొద్దు. మన చూపుల ద్వారా, చేష్టల ద్వారా, క్రియల ద్వారా, వస్త్రధారణ ద్వారా, ఒకరి గురించి ఒకరు సాకులు చెప్పుకోవడం ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ దేవదేవుడు అంటున్నాడు చూడండి, దేవుడే ఆయనను నియమించారు. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా,
ఒక భర్తగా ఒక భార్యగా నువ్వు ఉన్నావు, నీ బిడ్డని ఉన్న పలంగా గురువుకి పంపించు చూద్దాం. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడేమో, ఇంటర్ చదువుతున్నాడు, ఉన్న పలంగా గురువుకి పంపించు చూద్దాం. చుక్కలు చూస్తారు ఒక్కొక్కరు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కుటుంబానికి మాత్రమే. ఎవరైతే కథోలిక శ్రీ సభలో గురుతత్వానికి, యాజకత్వానికి తమ పిల్లల్ని పంపించారో వారికి మాత్రమే తెలుసు దాని లోతెంతో. ఎందుకంటే షేర్ చేసుకుంటారు కొంతమంది గురువులు అయితే అది కూడా షేర్ చేయరు. మా అమ్మ మా నాన్నని ఎందుకు బాధ పెట్టాలని, ఎక్కడో దూరంగా ఉండి ఫోన్లు చేసినప్పుడు కూడా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఒకటి ఆలోచిద్దాము. దేవుడే ఆయనను నియమించారు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకి తండ్రులు మారుతూ ఉంటారు, అవునా? తండ్రులు అంటే ఆధ్యాత్మికమైన తండ్రి మన గురువు యాజకులు, అవునా? మనకి సొంత తండ్రి మన అమ్మ నాన్న, మన తండ్రి అంటాం, మన నాన్న, ఓకేనా? మనం పుట్టడానికి సాయం చేసిన వ్యక్తి. అదేవిధంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు టీచర్స్ మనకి ఆధ్యాత్మికంగా వాళ్ళు చదువు చెప్తూ ఉంటారు. మనము ఆధ్యాత్మికతలోను, చదువులలోను, ఒక జాబ్లోను, ఒక బిజినెస్లోను మనకి ఆధ్యాత్మికంగా ముందు ఉండి నడిపించే వారిని కూడా మనం తండ్రి అని సంబోధిస్తూ ఉంటాము. నా మాస్టర్ అని అంటూ ఉంటాము, యజమానుడు అని పలుకుతూ ఉంటాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ లోకములో ఈ యొక్క శారీరకమైన విషయంలో మనకి సహాయపడిన తండ్రులనే మనం మర్చిపోవట్లేం కదా, తండ్రినే మనం మర్చిపోవట్లేం కదా, మరి చదువు చెప్పిన వారినే మనం మర్చిపోవట్లేం కదా. ఇవన్నీ పరలోక రాజ్యానికి రావు, ఇవన్నీ పరలోక రాజ్యానికి చేరవు. ఈ ప్రొఫెషన్స్, ఈ యొక్క లాయరు, ఈ యొక్క డాక్టరు, ఈ యొక్క వైద్యము, ఈ యొక్క శాస్త్రవేత్తలు, ఇంకేదైనా ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకోండి, ఒక పోలీసు, ఇంకేదన్నా తీసుకోండి, అవన్నీ ఉపయోగకరమే ఈ లోకంలో. కానీ ఈ లోకంలో ఇవన్నీ ఉపయోగకరమైన అయినప్పటికీ ఇవన్నీ మనల్ని పరలోక రాజ్యం చేర్చవు. దేవుడి వరమైన పాప సంకీర్తనము ద్వారా ప్రతిరోజు మనం రెన్యూ చేయబడితే, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని, నీవు నా కుమార్తెవు, నేడు నీవు నాకు బిడ్డవైతివి అని దేవాదేవుడు నీతో నాతో ఎప్పుడు చెప్తాడంటే పాప సంకీర్తన ద్వారా ప్రతిరోజు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మొట్టమొదటిగా జ్ఞానస్నానం ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకుందాం, జ్ఞానస్నానం పుట్టుక నుంచండి. జ్ఞానస్నానం కావాలి అంటే గురువు దగ్గర కురుకుతాము, చర్చికి, మన ప్యారిష్కి. చచ్చిపోయేటప్పుడు గురువు దగ్గర కురుకుతాము అవస్థ అభ్యంగనం కోసం. పెళ్లి కావాలి అంటే 3 బ్యాండ్లు మళ్ళీ మోగించాలి, ఆ యొక్క గురువులే చదవాలి ఆ యొక్క చర్చ్లో, అవునా? ఎస్. దాని తర్వాత పెళ్లి, వివాహం, ఆ యొక్క వివాహం అవ్వాలన్నా, ఆ యొక్క జ్ఞాన పెళ్లి అవ్వాలి అన్న గురువుల చేతుల ద్వారానే. అదేవిధంగా ఇంకా అండి చాలా ఉన్నాయి, భద్రమైన అభ్యంగనం, దివ్య సప్రసాదం. అదేవిధంగా గురుతత్వం అనేది కూడా అభిషక్తులే చేస్తారు, మన యొక్క బిషప్ గారు. ప్రతిదీ 7 సాంగ్యాలు కూడా కనతలైన కథోలిక శ్రీ సభ అనుగ్రహాన్ని మనం పొందుకుంటున్నాము. నేను బైబిల్తో బ్రతుకుతా అంటే దేవుడు అలా చెప్పలేదు, యేసయ్య అలా చెప్పలేదు. కథోలిక శ్రీ సభ సాంప్రదాయం ఉంది, ట్రెడిషన్ ఉంది, మనకి పూర్వుల చరిత్రలు ఉన్నాయి, వారి ద్వారా దేవుడు మనకెన్నో నేర్పించాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, పుట్టుకకి గురువు కావాలి, చచ్చిపోవడానికి గురువు కావాలి, సమాధి చేసి పూడవడానికి 6 అడుగుల స్థలము బోయిగూడలో అయినా, ఇంకా మెట్టుగూడలో అయినా, ఇంకెక్కడైనా మనకి కావాలంటే ముందుగానే ఒక ఫ్యామిలీ కార్డు ఉండాలి చర్చిలో. వేరే వర్గాలకి ఛాన్స్ లేదు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, యాజకుల్ని అనే ముందు మనం ఒక్కసారి ఆలోచించగలగాలి. ఉన్న పలంగా నీ బిడ్డని యాజకుడిగా పంపించి చూద్దాం. నువ్వు కన్నా నీ యొక్క పాపని, పిల్లల్ని, అంటే ఆ యొక్క బాలికల్ని, పిల్లల్ని మటకన్య స్త్రీగా పంపించి చూద్దాం. ఎంత ధైర్యం ఉందో. ఆఫ్రికాకి, అమెరికాకి, ఇంకెక్కడికో మూల ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళినప్పుడు తిరిగి బ్రతికి బయటికి వస్తారో వాళ్ళు మనకు తెలియదండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇవ్వము మళ్ళీ మాట్లాడతాం, నాకు కావాలి అని అంటాం, మళ్ళీ మాట్లాడతాం. స్వార్థ బుద్ధి ఉంటుంది, మళ్ళీ నిస్వార్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, డాంబికుల వలె. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ వాక్య పరిచర్య ద్వారా దేవదేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ప్రధాన యాజకత్వం అనేది, ఈ యొక్క యాజకత్వం అనేది దైవ పిలుపు. ప్రతి ప్రధాన యాజకుడు, ప్రతి గురువు దైవ పిలుపు. ఇది దేవుడు పిలిచాడు వాళ్ళని, నువ్వు నేను పిలవలే, డబ్బులు పెట్టి కొనుక్కోలేము ఆ యొక్క పదవిని. ఇది దేవుడు పరలోక రాజ్యం నుండి అనుగ్రహించే వరం. కాబట్టి వారికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ వారిని నింద, అవమానకి, హింసలకి గురి చేయకుండా, వారికి ఇంకా ఒత్తిడి పెంచి హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయేలాగున చేయకుండా మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబము, మన తండ్రి గురువు అనగా, యాజకుడు అనగా. కాబట్టి ప్రభువా, మా మటకన్యా స్త్రీలను, కథోలిక శ్రీ సభలో ఉన్న ప్రత్యేకంగా యాజకులను, కాబోతున్న గురువులుగా కాబోతూ ఉన్న డీకన్ బ్రదర్స్ని, మటకన్యా స్త్రీలుగా మారబోతున్న స్త్రీలు, ఆ యొక్క సిస్టర్స్ని అందరినీ మీకు సమర్పిస్తున్నాను నా తండ్రి. మా యొక్క పోపు గారిని, కార్డినల్స్ని, బిషప్స్ని, ప్రధాన యాజకులని అందరినీ, చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరిని నీకు సమర్పిస్తూ, ఈ వాక్య పరిచర్య ద్వారా నీ బిడ్డలందరూ
దీవించి కాచి కాపాడమని, మా అందరికీ మారు మనస్సును దయచేయమని, గురుల ముందు అంటే నీ ముందు మోకరిల్లి మంచి పాప సంకీర్తన తీయుటకు మాకు కృపను తగ్గింపును దయచేయమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మా నోటికి అభిషేకాన్ని ఇవ్వండి ప్రభా. వారిని తిట్టకుండా, లేనిపోని మాటలకి, నిందావమానాలకి వారికి గురి చేయకుండా వారిని దీవించే నాలుకని మాకు దయచేయండి. వారి కోసం ప్రార్థించే అభిషేకాన్ని నాలుకని మాకు దయచేయమని నజరేయుడని యేసు అతి పరిశుద్ధమైన నామములో యాజకుల రాజ్ఞి అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగి పొందుకుంటున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.